వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీసీ నాయకులను సృష్టించే ఫ్యాక్టరీ అయితే ఇప్పటి వరకు చంద్రబాబు బీసీలను ఎందుకు రాజ్యసభకు పంపలేకపోయారని ప్రశ్నించిన వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి సరలక్ష్మి. టీడీపీ బీసీ నాయకులను సృష్టించే ఫ్యాక్టరీ అయితే ఇప్పటివరకు చంద్రబాబు బీసీలను ఎందుకు రాజ్యసభకు పంపలేకపోయారు అని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. చంద్రబాబు పచ్చి మోసగాడు కాబట్టి అతను ప్రతి టికెట్పై రేటు ట్యాగ్ను వేస్తాడని విమర్శించారు. కానీ జగన్ మాత్రం బీసీలకు ప్రాధాన్యతనిచ్చి హక్కున చేర్చుకున్నారు. దయచేసి ప్రజలను తేడాను గమనించండి అని ఆయన కోరారు. కర్మాగారంలో బీసీలను తయారు చేసినటువంటి కర్మాగారం సంబోధించావు. నిన్న నీ కర్మాగారం నుంచి ఒక్క బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినైనా ఏనాడైనా ఈ 14 సంవత్సరాల్లో నువ్వు రాజ్యసభకు పంపించావని చెప్పి మరొక్క మారు మిమ్మల్ని రిపీట్ చేస్తున్నాం. చేయలేదు. నమ్ముకున్న వాళ్ళందరూ వెక్కించే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచే నైజం చంద్రబాబు నాయుడిది. ఇది వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఈ వ్యత్యాసాన్ని గుర్తించండి. ఈ రాష్ట్రంలో రేపు 24లో మరలా సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి, ప్రతి పేదవాడు కూడాను ఒక్కటే ఆలోచన చేయండి. 24లో మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే గౌరవంగా తలెత్తుకు తిరగలుగుతున్నటువంటి ఒక నినాదంతో మీరు ముందుకు వెళ్ళండి. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ధర్నా విజయవాడ అలంకార సెంటర్లో ధర్నా చౌక్ జరిగింది. ఈ ధర్నాకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి సరలక్ష్మి అధ్యత వహించగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అమలవుతుందని అన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యానికి విరుద్ధంగా ఈ పథకాన్ని నీరుగారుస్తున్నాయని చెప్పారు. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని, మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు 20 రూపాయలకి పెంచాలని, పథకాన్ని బడ్జెట్ పెంచాలని, ప్రమాద సౌకర్యం కల్పించాలని, వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అదేవిధంగా స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేయాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని, మౌలిక సదుపాయాలు అయిన మంచినీరు, వంట షేర్, గ్యాస్ స్టవ్ ప్రభుత్వమే కల్పించాలని, సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐద్వా ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు వచ్చినా మహిళలతోనే వెట్టి చాకిరీ చేయించారని అన్నారు. ఈ పథకంలో 88,296 మంది వంట కార్మికులు పనిచేస్తున్నారన్నారు. మొదటి నుండి ఈ పథకాన్ని మహిళలు అనేక కష్ట నష్టాలు భరిస్తూ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారని, వీరి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటియు అనుబంధం ఈరోజు రాష్ట్ర ధర్నా కార్యక్రమం విజయవాడలో జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర సందర్భంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకి 10,000 రూపాయలు వేతనం ఇస్తాననేసి హామీ ఇచ్చాడు. ఆ హామీని అమలు చేయాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దఫదఫాలుగా అనేక సార్లు అధికారులకు మెమోరాండాలు ఇచ్చాము. అనేక సమస్యలు ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులు 88,000 మంది మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వీళ్ళతోని వెట్టి చాకిరీ చేయిస్తుంది. వెట్టి చాకిరీ కాదు, కనీస వేతనం అమలు చేయాలి అని చెప్పేసి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, అంతేకాదు ఈరోజు పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు 5 రూపాయల 88 పైసలు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఇస్తున్నారు. హై స్కూల్ విద్యార్థులకి 8 రూపాయల 57 పైసలు ఇస్తున్నారు. మరి ధరలేమో మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీసం 20 రూపాయలు మెనూ ఛార్జీ ఇవ్వాలి అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గ్యాస్ ఈరోజు వర్కర్ల మీద భారం పడుతుంది. 1000 రూపాయలు 1,500 రూపాయలు పెట్టి గ్యాస్ కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి గ్యాస్
ప్రభుత్వమే సరఫరా చేయాలనేసి ఈరోజు వంట షెడ్లు లేనటువంటి పరిస్థితి, కనీసం మంచినీటి సౌకర్యం కూడా పాఠశాలలో లేనటువంటి పరిస్థితి ఉంది. 5,000 పాఠశాలలో వంట షెడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వంట షెడ్లు ఏర్పాటు చేయాలి, మంచినీటి సౌకర్యం కల్పించాలనేసి, కనీసమైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలనేసి. యూనిఫామ్ లేదు, మేము అనేక సంవత్సరాల నుండి యూనిఫామ్ అడుగుతున్నాం. ఈరోజు ఆశా అంగన్వాడీ వర్కర్లకు యూనిఫామ్ ఉంది, స్కీమ్ వర్కర్లు ఇవ్వాలి కూడా. కాబట్టి మధ్యాహ్న భోజన పథక కార్మికులకు కూడా యూనిఫామ్ ఇవ్వాలనేసి 45 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చెప్పింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో 15, 16 డివిజన్లకు సంబంధించి రామలింగేశ్వర నగర్, గాయత్రి నగర్ హెల్త్ సెంటర్ నందు 2646 మందికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 21,586 మంది లబ్ధిదారులకు 6.51 లక్షల లబ్ధి జరిగిందన్నారు. 15, 16కు సంబంధించి 2,646 మందికి పెన్షన్ పంపిణీ చేశామన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు కరుణిస్తే గానీ పెన్షన్ అనేది వచ్చేది కాదన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో 15, 16 డివిజన్లకు సంబంధించి రామలింగేశ్వర నగర్, గాయత్రి రోడ్ హెల్త్ సెంటర్ నందు 2,646 మందికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 21,586 మంది లబ్ధిదారులకు 6.51 లక్షల లబ్ధి జరిగిందన్నారు. 15, 16 డివిజన్లకు సంబంధించి 2,646 మందికి పెన్షన్ పంపిణీ చేశామన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు కరుణిస్తేనే పెన్షన్ అనేది వచ్చేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి, గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా అయితే జనాల్ని మోసం చేశారో, ఏ విధంగా అయితే జనాల్ని అన్యాయం చేశారో అవన్నీ గారు చక్కగా బహదూర్ గారు, చల్లారావు గారు, అదేవిధంగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి రాధిక గారు కానివ్వండి, దుర్గా గారు కానివ్వండి, అందరూ గారు వివరించడం జరిగింది. ఈరోజు నేను మీ అందరం గారు కోరుకునేది ఒకటే, ఏదైతే పెద్దలు మాట్లాడారో ఒక్కసారి మీరు ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఇదే ప్రాంగణంలో దాదాపుగా ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా లైనుల్లో నుంచుని గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకునే వాళ్ళం. కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మనకు రావాల్సిన పెన్షన్, మనకి కావాల్సిన పెన్షన్ ఎక్కడికి వెళ్లకుండా 1వ తారీఖు వచ్చిందంటే 5 గంటలకల్లా మన ఇంటి తలుపు బయట ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు కనుక అందజేస్తున్న సందర్భం. అనేక మంది పెద్దవాళ్ళు ఉంటారు, పాపం అనేక మంది వికలాంగులు ఉంటారు, మహిళలు ఉంటారు, అనేక ఇబ్బందులు. ఎందుకంటే 1 రోజు 2 రోజులు అయితే పర్వాలేదు, 15 రోజులు లైన్లో నుంచోటం అంటే నెలలో సగం రోజులు పోయినట్టే. వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలకి నెలలో సగం రోజులు మనం ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉండాలి. కానీ ఈరోజు అలాంటి అవకాశం లేకుండా, అలాంటి అవసరం రాకుండా ప్రతి ఒక్కరికి గారు ఈరోజు ఇంటికే పెన్షన్ పంపిస్తున్నారు. 2024లో మనం కొత్తగా నూతన సంవత్సరంలో అడుగు పెట్టగానే కొత్త పండగ అంటే ఈ రోజు నుంచే పండగ మనకు స్టార్ట్ అయింది. 1వ తారీఖు నుంచే 3000 పెన్షన్ ఇచ్చారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ప్రతిదీ కూడా ఈరోజు 2000 నుంచి 3000 వరకు పెన్షన్ ఇవ్వడమే కాదు, మరి నూతన సంవత్సరంలో మనకు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి ఈరోజు ఎన్నో పథకాలు, ప్రతి నెల క్యాలెండర్లో మనకి పండగలు ఉంటాయో లేవో కానీ
జగనన్న ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం ప్రతి నెల ఒక పండగ వాతావరణంగా ఉంది. అవునంటారా? ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళలు, మరి మహిళలే చెప్పాలి. మనకి ప్రతిదీ కూడా మహిళా పక్షపాత ప్రభుత్వం అని పేరు పడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు అమ్మఒడి నుంచి చివరి పెన్షన్ వరకు నేరుగా మహిళలకే అకౌంట్లో వేస్తున్నారు. అమ్మఒడి కానీ, కాపు నేస్తం, చేదోడు తోడు, చేయూత, చెప్పుకుంటా పోతే 13 రకాల ఇళ్ల స్థలాలు కూడా ఆసరా గురించి కానీ నిజంగా ఇవన్నీ మీరు గమనించి ఈరోజు డ్వాక్రా గ్రూపులు కూడా మహిళలు వీళ్ళందరినీ కూడా ఉన్నత స్థానంలో చూడాలని, మరి పేద వర్గాలందరినీ కూడా ఉన్నత స్థానంలో చూడాలని ఈరోజు ప్రతి పథకం కూడా పేదలకి అర్హులైతే చాలు, కేవలం అర్హులైతే చాలు మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మరి ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మరో పక్క అభివృద్ధి కూడా ఈరోజు 15, 16 డివిజన్స్లో 2 విధాలుగా ఎంతగా డెవలప్ చేశారో మీరు అందరూ గమనించుంటారు. ప్రజానికం మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు స్థానిక ఎలక్షన్స్ అప్పుడు మీరందరూ ఆదరింపుతో ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండి స్టేజ్లో మాట్లాడుతాం. పెన్షన్ కార్యక్రమం గురించి మీకు చెప్పాలి. ఇదే గ్రౌండ్లో మనం టీడీపీ గవర్నమెంట్లో పెట్టేవాళ్ళం. ఇది సెంటర్ పాయింట్. బాలాజీ నగర్ చివరి నుంచి రాణిగత్తోడ దగ్గర నుంచి ఎలంగుదురుకొండ దాకా 14వ డివిజన్ ఉండేది. అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆన్లైన్ లేదుగా డబ్బులు అయిపోయినాయి అని చెప్పి కనీసం 15 నుంచి 20 రోజులు చేసేవాళ్ళు. పాపం పొద్దున్నే 9:30, 10ంటికి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం 2, 3, 4 దాకా పాపం ఇక్కడే ఉండి పడిపోయేవాళ్ళు. మనందరికీ తెలుసు. అలా బాధపడుతూ చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఏ ఆలోచన చేయలేదు దీని మీద. పెన్షన్ కార్యక్రమాలు ఇస్తూ కొత్త పెన్షన్ కావాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ గతంలో ఇక్కడ ఈ డివిజన్కి 100 పెన్షన్లు ఉండేవి. మామూలుగా 75 రూపాయలు ఇస్తూ అవి కూడా ఇవ్వలేక చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగా 200 రూపాయలు చేసి ప్రజలందరికీ కూడా ఎంతమంది అయితే పెన్షన్లు పెడతారో అందులో మొదటి విడతగా పెద్దవాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్లు, కొత్త పెన్షన్లు 2 డివిజన్లకు వచ్చినాయి. ఇవి ఇంకా కొంతమందికి మేము ఇవ్వాల్సి ఉంది. అంటే సపోజ్ ఈ 16వ డివిజన్లో అర్హత ఉన్న వాళ్ళు 30 మంది ఉన్నారు. కానీ ఈ జనవరి నెలలో 16 మందికి ఇస్తున్నాం. మిగతా వాళ్ళు ఎవరో కూడా వచ్చారు. మీరు ఆధారపడద్దు. 1 ఆగస్టు నుంచి 30 నవంబర్ వరకు ఎవరైతే సచివాలయాల ద్వారా అర్జీ తీసుకున్నామో వాళ్ళకి ఇస్తున్నాము. మిగతా వాళ్ళకి రానున్న కాలంలో త్వరగా ఇస్తామని చెప్పి ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాను. ఈ రోజున విజయవాడ నగరం మొత్తం మీద 70,000 పెన్షన్లు, 22 కోట్ల డబ్బులు ఇస్తున్నాం. చూడండి ఎంత మొత్తంలో ప్రజా పంపిణీ వ్యవస్థ జరుగుతూ ఉందో. కనుక మీ అందరూ కూడా గుర్తించుకుని రానున్న ఎన్నికల్లో మన తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ గారికి మనం అందరం కనుక ఓట్లు వేసినట్టే ఆయన అసెంబ్లీకి పంపిస్తే ఆయన అక్కడ అర్హత ఉన్న ఏ లబ్ధిదారుడు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తన ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపులతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. ఇలా ఏటా 2 పర్యాయాలు జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలై నెలలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నెల 7వ తేదీ తిరువూరులో జరగనున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభను ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ నేతలు కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎంపీ కేసినేని నాని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగం ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ స్థాయి నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ పిలుపుతో ఆనాడు ఆంధ్ర ప్రజలు కదిలిన విధంగా నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు ఎన్టీఆర్ జిల్లా ఇతర జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా తరలి రావాలని, వైకాపా ప్రభుత్వానికి తమ బలమేమిటో చూపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సన్నాహ కార్యకర్తల సమావేశంలో మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ యువత విజనరీ నాయకుడైన చంద్రబాబు నాయుడు సమావేశానికి పెద్ద ఎత్తున తరలి రావాలని, మైనారిటీ సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంఎస్ బేగ్ కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు పరిశీలకులుగా వచ్చిన పామర్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వర్లకుమార్ రాజా గారు రావటం చాలా సంతోషకర విషయం. ఈరోజు ఈ కార్యక్రమం మనందరి నాయకులు ఎంపీ కేసినేని నాని గారి ఆదేశాల మేరకు రేపు జరగబోయే 7వ తారీఖున ఆదివారం పొద్దున్న 10 గంటల నుంచి 2 గంటల వరకు జరగబోయే తిరువూరులో భారీ బహిరంగ సభకి వేలాదిగా తరలి రావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కదిలిరా అని పిలుపునిచ్చారు. ఈ యొక్క పిలుపు ప్రతి గుండె చప్పుడిని తాకి గత 4 సంవత్సరాల 9 మాసాల్లో రాష్ట్ర యొక్క భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులు, అలాగే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్. గొల్లపూడిలో బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ తనకు మైలవరం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యాలయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సమావేశంలో ఏర్పాటు చేయవద్దని రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నుంచి ఫోన్ రాగా వచ్చిన కార్యకర్తలను ఏమి సమాధానం చెప్పాలని బొమ్మసాని ప్రశ్నించారు. సంవత్సర కాలం తర్వాత మరలా నేను ఒక ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పెద్దలు, నా శ్రేయోభిలాషుల్ని ఆహ్వానించి వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి, మనం రేపు ఎన్నికల్లో ఎలా పోరాడాలి, ఎలా ప్రత్యర్థి పార్టీని ఎదుర్కొనాలా, తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలనే ఉద్దేశంతో నేను తరచూ సమావేశాలు పెడతాను. ఈసారి నాకున్న పరిధిలో కొంతమంది ఎక్కువ మంది మిత్రులను ఆహ్వానించడం జరిగింది. ఈ రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు నియోజకవర్గంలో కూడా చాలామంది పెద్దలు వచ్చారు. మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి ప్రయత్నం చేస్తాం. అట్లానే ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ కూడా విస్తృతంగా పవన్ కళ్యాణ్ గారు మనకి ప్రజాస్వామ్యంలో ఒక చరిష్మా గల నాయకుడు అయి ఉండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన షరతులు లేకుండా చంద్రబాబు గారికి మద్దతు తెలియపరిచి ఆయన నాయకత్వాన్ని బలపరిచి మరలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కూడా కలిసి ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం అడ్డాగా థర్మల్ పవర్ స్టేషన్లో వచ్చేటటువంటి బూడిద దాన్ని వ్యాపారం చేసుకుంటున్నారు ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు, ఇక్కడ శాసనసభ్యుడికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. దాన్ని వల్ల ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 1000 లారీ యజమానులు ఒక్క ట్రిప్ కూడా వాళ్ళకి లోన్లు ఎత్తుకోకుండా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కాంట్రాక్టులు చేస్తారు.
మైలవరంలో 77.5 లక్షలతో రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ సీఎం జగనన్న సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, దీనివల్ల రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. మైలవరం పట్టణంలో 77.5 లక్షల మార్కెటింగ్ శాఖ నిధులతో తలపెట్టిన రైతు బజార్ భవన సముదాయ నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతు బజార్ పరిసర ప్రాంతాలను భవన నిర్మాణ సముదాయ ప్లాన్ను పరిశీలించారు. మైలవరం పట్టణ ప్రజల బహిరంగ ప్రయోజనాల కోసం ఇటు రైతులకు అటు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రైతు బజార్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. రైతు బజార్ల వల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు లభిస్తుందన్నట్లు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా రైతు బజార్ భవన నిర్మాణం పూర్తి చేసి సకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సీఎం జగనన్న సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, దీనివల్ల రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదలందరూ జగన్కి అండగా ఉంటారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సోదరి దేవినేని క్రాంతి అన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఆమె చెప్పారు. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని అన్నారు. పథకాలను ఇంటి వద్దకే అందిస్తున్న ఘనత జగన్ సొంతమని ఆమె తెలిపారు. వర్గం 12వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసి కరపత్రాలు పంపిణీ చేశారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పేద ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న దేవినేని అవినాష్ని గెలిపించాలని ఆమె కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఉన్నామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి మాగంటి నవీన్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మైలవరంలో 77.5 లక్షలతో రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ సీఎం జగనన్న సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, దీనివల్ల రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. మైలవరం పట్టణంలో 77.5 లక్షల మార్కెటింగ్ శాఖ నిధులతో నిర్మించ తలపెట్టిన రైతు బజార్ భవన సముదాయ నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతు బజార్ పరిసర ప్రాంతాలను భవన నిర్మాణ సముదాయ ప్లాన్ను పరిశీలించారు. మైలవరం పట్టణ ప్రజల బహిరంగ ప్రయోజనాల కోసం ఇటు రైతులకు అటు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రైతు బజార్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. రైతు బజార్ల వల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు లభిస్తుందన్నట్లు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా రైతు బజార్ భవన నిర్మాణం పూర్తి చేసి సకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సీఎం జగనన్న సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, దీనివల్ల రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర అన్నారు. పథకాలను ఇంటి వద్దకే అందిస్తున్న ఘనత జగన్ సొంతమని ఆమె చెప్పారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి జగన్ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసి కరపత్రాలు పంపిణీ చేశారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పేద ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న దేవినేని అవినాష్ని గెలిపించాలని ఆమె కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఉన్నామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవానీ దీక్ష విరమణ సమయంలో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్యంతో పాటు ఎటువంటి లోపాలు ఉండకుండా చూసుకోవాలని ఘాట్ల వద్ద నిరంతరం మెషిన్లు వాడి భక్తులు విడిచిపెట్టే బట్టలను త్వరగా శుభ్రపరచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవానీ దీక్ష విరమణ సందర్భంగా చేసిన ఏర్పాట్లను కమిషనర్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించి భవానీ దీక్ష విరమణ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చు యాత్రికులకు కల్పించిన వసతులను అధికారులను నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడాలని, భవానీ దీక్ష విరుముళ్ల సమయంలో భక్తులు వదిలేసే వస్త్రాలను ఘాట్ రోడ్ వద్ద నిరంతరంగా పరిశుభ్రతను పాటించాలని చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావుని కమిషనర్ ఆదేశించారు. యాత్రికులకు అందుబాటులో ఉంచిన తాత్కాలిక మరుగుదొడ్లు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. తమ న్యాయమైన కోరికలను పరిరక్షించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 11 రోజులు చేరిందని సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను భగ్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని,
దీనికి దీటుగా మున్సిపల్ కార్మికులు జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్పారంటూ స్పష్టం చేశారు. ఇక మున్సిపల్ కార్మికుల సమ్మెకు ఆటంకాలు కలిగిస్తే క్లాప్ ఆటో యాజమాన్యంతో పాటు టిప్పర్ యాజమాన్యాలకు సరైన గుణపాఠం నేర్పుతామంటూ స్పష్టం చేశారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంకి 11వ రోజుకు చేరింది. మున్సిపల్ పంచాయతీలకు చెందిన 11 విభాగాల ఉద్యోగులు ఈ సమ్మెలో కొనసాగుతున్నట్లు ఈరోజు లెనిన్ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం నేత దోనెపూడి కాశీనాథ్ వెల్లడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నట్లు పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను అడుగడుగునా ఇబ్బందులు పెడుతూ వారి సమ్మెను భగ్నం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి రేపటి నుంచి సరైన గుణపాఠం నేర్పుతామంటూ స్పష్టం చేశారు. ఇక డివిజన్లో చెత్త తరలింపుకు క్లాప్ ఆటో యజమానులు ప్రయత్నించడం తగదని విజ్ఞప్తి చేసినట్లు తెలియజేశారు. లేని పక్షంలో క్లాప్ ఆటో యజమానులు కూడా తమ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. విజయవాడ నగర వ్యాప్తంగా చెత్త తరలింపుకు వినియోగిస్తున్న టిప్పర్ వాహన కాంట్రాక్టర్లకు 9 కోట్లు చెల్లిస్తున్న విఎంసి అదే సొమ్ముని మున్సిపల్ కార్మికులకు జీతపత్యాలుగా ఇవ్వడానికి మనసు రాకపోవడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి సమ్మెను తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, ఈ సమ్మెను బలహీనపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రయోగిస్తూ ఉంది. పోటీ కార్మికుల రంగంలోకి దించింది. పోటీ కార్మికులే కాదు, క్లాప్ అని చెప్పనేటువంటి పేరుతో ఉన్నటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి స్వయంభూ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని ఆసరా చేసుకొని వాళ్ళని అధీనంలో ఉంచుకొని ఆ క్లాప్ ఆటోలతో పారిశుద్ధ్యం జరిగిందని చెప్పనని చెప్పించుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఫినామినా. ఆ క్లాప్ ఆటో డ్రైవర్లకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు 18,500 జీతం కావాలని చెప్పి సమ్మెలోకి వచ్చినటువంటి ఈ కార్మికురాళ్ళందరికీ సపోర్ట్గా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. లేదా రేపటి నుండి మీకు కూడా చరమాంకమే, మీకు కూడా చర్మగీతమే. క్లాప్ ఆటో కాంట్రాక్టర్ని మేము చెప్తా ఉన్నాం, నీ బండి రోడ్డు మీదకి వస్తే నీ బండి సంగతి, నీ సంగతి తేలుస్తామని చెప్పనేటువంటిది, నీ డ్రైవర్ సంగతి కూడా తేలుస్తామని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. అంతేకాదు టిప్పర్లు ఈ అన్నిటికీ పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి దోచిపెట్టేటువంటి దానికి ఈ కమిషనరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ నాయకులను సృష్టించే ఫ్యాక్టరీ అయితే ఇప్పటి వరకు చంద్రబాబు బీసీలను ఎందుకు రాజ్యసభకు పంపలేకపోయారని ప్రశ్నించిన వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి సరలక్ష్మి. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.